Hello everyone, good morning. Let's learn the Hindu newspaper for today. Okay. Our main headline: Center sets aside 57,381 crore to offset global headwinds. Okay. What does this mean? Offset అంటే ఏంటి? టు కంపన్సేట్ ఇక్కడ మీనింగ్ టు కంపన్సేట్ ఆర్ టు హ్యావ్ సమ్ క్యూషన్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఆన్సెట్ అంటే సంథింగ్ విచ్ ఈజ్ స్టార్టింగ్ ఆర్ దాని మూలంగా మనం చేయడం. ఆఫ్సెట్ అంటే దాని ఇంపాక్ట్ తొలగించడం. ఓకే. సో ఇక్కడ గ్లోబల్ హెడ్విన్స్ ఏంటి? రైట్ నౌ వరల్డ్ ఎకానమీ ఈజ్ ఇన్ టర్మాయిల్. వరల్డ్ ఎకానమీ అంతా షాటర్ అయిపోయింది బికాజ్ వరల్డ్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ హిట్. ట్రేడ్ రూట్స్ హిట్ అవుతున్నాయి, ఎనర్జీ రూట్స్ హిట్ అవుతున్నాయి. సో దానివల్ల గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటుంది. చూడు, ఎక్కడో వార్ జరిగితే ఇక్కడ మన హోటల్స్లో దోశ కూడా దొరకట్లేదు. ఓకే, హౌ మచ్ ఇంపాక్ట్ దానివల్ల ఏమవుతుంది? ఎంప్లాయీస్కి డబ్బులు వెళ్ళవు. హోటల్లో ఎంప్లాయీస్కి డబ్బులు అయిపోతే వాళ్ళు రెంట్ కట్టరు, వాళ్ళ ఫ్యామిలీస్ని సరిగ్గా చూసుకోరు, వాళ్ళ స్కూల్స్కి ఫీజు కట్టరు. స్కూల్స్కి ఫీజు కట్టకపోతే స్కూల్ టీచర్స్కి శాలరీస్ రావు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. ఎక్కడో ఏదో జరిగితే ఇన్ ఆర్ గ్లోబలైజ్డ్ ఎకానమీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే. సో మనకు పెట్రోల్ ప్రైసెస్ పెరిగినా అంతే, ప్రతి దానికి ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ గ్లోబల్ ఎకనామీ అంతా ఇప్పుడు స్లో డౌన్ అవుతుంది, టర్మాయిల్లో అవుతుంది. దానికోసం సపోర్ట్ చేయడానికి కొన్ని మనీ అవసరం ఉంటుంది, ఎక్స్ట్రా మనీ. సో సెంటర్ అవుట్ సైడ్ బడ్జెట్. ఇది బడ్జెట్లో ఉండేనా? లేదు. బడ్జెట్ అంటే ఏంటి? ఓన్లీ ప్లాన్డ్ యాక్టివిటీస్. సడన్లీ అన్ప్లాన్డ్ యాక్టివిటీస్ కోసం బడ్జెట్లో కొంచెం అమౌంట్ పెడతారు. సో అందులోంచి 57,381 crores టు సపోర్ట్ గ్లోబల్ హెడ్విన్స్. మీన్స్ ఈ ఇంపాక్ట్ వల్ల జరిగే సెక్టర్స్కి ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇవ్వడానికి ఇంత మనీ పెడతారు. దే కెన్ యూజ్ దిస్ మనీ బై గివింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఆర్ గివింగ్ ఫ్రీ మనీ వెన్ సమ్ పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్. ఒక సెక్టర్ రిలేటెడ్ వాళ్ళకి, లేదా ఇప్పుడు ఎల్పిజి ప్రైస్ పెరిగింది, పెట్రోల్ ప్రైస్ పెరిగింది. సో దాన్ని కన్జ్యూమర్ వరకు పాస్ అవ్వకుండా ఉండడానికి మన కంపెనీస్ ఉంటాయి కదా, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, అవేమో ఎక్కువ ప్రైస్కి కొంటాయి, కానీ అవి మనకు సేమ్ ప్రైస్లో అమ్ముతాయి. ఆ లాస్ ఎవరు భరించాలి? కంపెనీస్ భరిస్తాయి కదా. సో వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి కానీ అట్లాంటి వాటి కోసం ఆ షాక్ని, ఆ గ్లోబల్ హెడ్విన్ షాక్ని కన్జ్యూమర్గా పీపుల్ వరకు మన వరకు రాకుండా ఉండడానికి కొంచెం ఖర్చు చేయాల్సి వస్తుంది. సో దానికోసం దే హ్యావ్ సెట్ ఏ సైడ్ ఆఫ్సెట్ గ్లోబల్ హెడ్విన్స్ని తీసేయడం మీన్స్ హెడ్విన్స్ని తగ్గించడం కాదు, దానివల్ల జరిగే ఇంపాక్ట్ని కవర్ చేయడానికి సెంటర్ హ్యాస్ పుట్ 57,381 crores is what this article is saying about. Next article: CM hits out at naysayers of Musi riverfront development. What is the meaning of naysayer? Critics or someone who doubts or someone who questions the integrity or someone who negatively thinks of certain activity. Okay. సో వాళ్ళని నేసేయర్స్ అంటారు. ఇస్ ఎ క్రిటిక్. నేసేయర్ ఇస్ ఎ క్రిటిక్. మనం ఏం చేయాలన్నా సరే దానిలో ఏదో ఒక వంక పెట్టాడు అనుకోండి, ఆర్ ఇది ఇట్లా కాదు, అది జరగదు, అది అవ్వదు. సో ద పీపుల్ హూ స్పీక్ నెగిటివ్లీ ఆర్ హూ ఆల్వేస్ క్రిటిసైజెస్ ఆర్ కాల్డ్ నేసేయర్స్. ఓకే. సో రివర్ ఫ్రంట్ కోసం దిస్ ఈజ్ నాట్ గుడ్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్కి అంత డబ్బులు అవసరమా అని ఇట్లా నెగిటివ్గా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం మాట్లాడే వాళ్ళకి కోసం సీఎం మాట్లాడాడు. ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ సేయింగ్ అబౌట్. Musi can be revived without uprooting families, says BJP. So what does revived mean? I have already explained. Revive means to give life to again, to give life again, or to restart again, something kind of thing. Survive అనే మీనింగ్ యూజ్ చేసి కూడా చెప్పారు. సర్వైవ్ అంటే బతకడం. ఓకే. మళ్ళీ పునర్జీవనం ఇవ్వడాన్ని రివైవ్ అంటారు. ఇట్స్ నాట్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ సచ్, ఏదైనా యాక్షన్స్కి ఆర్ సమ్ అదర్ థింగ్స్కి రివైవ్ అంటారు. రివైవ్ మీన్స్ ఒకప్పుడు మంచిగా ఉన్న మూసి ఇప్పుడంతా ఇట్ హ్యాస్ బికేమ్ డర్టీ. ఓకే. సో టు మేక్ ఇట్ బ్యాక్ అగైన్ గుడ్, దాన్ని మళ్ళీ మంచిగా చేయడాన్ని రివైవ్ రివర్ ఫ్రంట్ మీన్స్ టు మేక్ ఎవ్రీథింగ్ గుడ్ అగైన్, టు గివ్ ఇట్ లైఫ్ అగైన్. రివైవ్ మీన్స్ ఓకే. మ్యూజిక్ కెన్ బి రివైవ్డ్. సో మ్యూజిక్ని మంచిగా చేయొచ్చు వితౌట్ అప్రూటింగ్ ఫ్యామిలీస్. అప్రూటింగ్ అంటే ఏంటి? రూట్స్ అంటే ఏంటి? చెట్టుకి కింద ఉండే వేర్లు. అప్రూటింగ్ అంటే చెట్టు పీకేయడం కదా, రూట్స్ని అప్ చేయడం. రూట్స్ని అప్ చేయడం చెట్లను పీకేయడం కదా అప్రూటింగ్. సో అప్రూటింగ్ ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీస్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టకుండా. ఇంగ్లీష్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్ ప్లేస్. ఓకే. సో అప్రూటింగ్ ఫ్యామిలీస్ మీన్స్ అప్రూటింగ్ ట్రీస్ అంటారు జనరల్గా. అప్రూటింగ్ ట్రీస్ అంటే చెట్టు పీకేయడం.
అప్రూటింగ్ ఫ్యామిలీస్ అంటే అక్కడ ఉన్న ఫ్యామిలీస్ని వెళ్ళగొట్టి వాళ్ళ ఇల్లులు కూల్చేసి అలా చేయడం. సో ఫ్యామిలీస్కి ఇబ్బంది కలగకుండా కూడా మూసీని రివైవ్ చేయొచ్చు అని సమ్వన్ ఈజ్ సేయింగ్ ఈజ్ వాట్ దిస్ న్యూస్ ఐటమ్ ఈజ్ సేయింగ్ అబౌట్. ఎల్పిజి షార్టేజ్ హిట్స్ సైబరాబాద్ ఫుడ్ స్ట్రీట్ బిజినెస్. ఓకే, షార్టేజ్ అంటే ఏంటి? తక్కువగా దొరకడం. దీన్ని ఇంకొక పదం స్కార్సిటీ అంటారు. వన్ మోర్ మీనింగ్ స్కార్సిటీ అన్న విచ్ ఈస్ వెరీ రేర్. స్కార్సిటీ అనేది జనరల్లీ మెటల్స్కి మినరల్స్కి, ఇప్పుడు ఎర్త్లో ఇక్కడ స్కార్స్ మెటల్ ఈజ్ గోల్డ్, అందుకే అది వాల్యుబుల్, అట్లా అలాంటి వాటికి వాడతారు. షార్టేజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు సప్లై అనే పదంలో షార్టేజ్ వాడతారు సందర్భంలో, సప్లై రిలేటెడ్ సందర్భంలో షార్టేజ్, ఆర్ మినరల్స్ రిలేటెడ్ సందర్భంలో. వాటర్ స్కార్సిటీ అంటే అక్కడ వాటర్ తక్కువ దొరుకుతుంది అన్నట్టు. సో అట్లా న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించిన వాటికైతే విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సప్లై కదా, అవి తక్కువ దొరుకుతాయి. సో దే ఆర్ స్కార్స్ అంటే అవి చాలా రేర్గా అవైలబుల్గా ఉంటాయి. షార్టేజ్ ఈజ్ యూజ్డ్ వెన్ దేర్ ఈజ్ సప్లై రిలేటెడ్ హెడ్విన్స్ ఉన్నప్పుడు ఎల్పిజి షార్టేజ్ అంటారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, 2 arrested for making adulterated ginger garlic paste. Adulterated, as I already said you again and again, adulterated means kalti. Adulterated means kalti. That's it. 2 held for extorting pushcart vendors. ఓకే, ఎక్స్టార్ట్ అంటే ఏంటంటే బెదిరించడం. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఎక్స్టార్ట్ చేస్తారు, బెదిరించి మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఓకే, అట్లా పుష్కాట్ వెండర్స్. పుష్కాట్ అంటే తోపుడు బండి, పుష్ కాట్ తోపుడు బండి, అంతేగా. కాట్ అంటే బండి మనకు తెలుసు, బుల్లక్ కాట్ అంటే ఎడ్ల బండి, అట్లా. కాట్ అంటే బండి, పుష్ అంటే తోపడం, తోపుడు బండి. వెండర్, యాజ్ ఐ సైడ్, వెండర్ మీన్స్ సెల్లర్. ఏదైనా కమోడిటీస్ని అమ్మే వాళ్ళని వెండర్స్ అంటారు. ఓకే, సో పుష్ కట్ తోపుడు బండ్ల మీద అమ్మే వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకునే ఇద్దరిని హెల్డ్ పట్టుకున్నారు. హెల్డ్ మీన్ పట్టుకోవడం అన్నట్టు, V2 ఫామ్ ఇది. మేజర్ ఫైర్ ఎన్గల్ఫ్స్ ఫర్నిచర్ షోరూమ్ ఇన్ చందనగర్. ఎన్గల్ఫ్ ఫైర్ రిలేటెడే వాడతారు, లేదా స్మోక్ రిలేటెడ్. ఎంగల్ఫ్ మీన్స్ చుట్టుముట్టడం. ఫైర్ ఒక్కసారిగా ఒక ఏరియాని మొత్తం వ్యాపించింది అనుకో, అప్పుడు ఎన్గల్ఫ్ అంటారు. ఓకే, ఎన్గల్ఫ్. స్మోక్ రిలేటెడ్ కూడా ఎన్గల్ఫ్ అంటారు. స్మోక్ ఎన్గల్ఫ్ ద ఎంటైర్ ఏరియా. ఫాగ్ అని కూడా అనొచ్చు, అంటే ఆ ఏరియా మొత్తం స్మోక్ నిండిపోయింది. ఎన్గల్ఫ్ మీన్స్ చుట్టుముట్టడం కైండ్ ఆఫ్ థింగ్, వ్యాపించడం, చుట్టుముట్టడం కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, ద క్యూరియస్ కేస్ ఆఫ్ SCR's డోపుల్ గ్యాంగర్ స్టేషన్స్. డోపుల్ గ్యాంగర్ అంటే ఏంటి? డోపుల్ గ్యాంగర్ మన మూవీలో డూప్స్ వాడతారు కదా. ఇప్పుడు చిరంజీవి ఫైట్స్ చేయాలి, ఎక్కడి నుంచి బిల్డింగ్ నుంచి దూకాలంటే చిరంజీవి ఉంటాడు అక్కడ, కాదు ఆయన డూప్ ఉంటాడు. సో అతను ఎవరు? చిరంజీవిస్ డోపుల్ గ్యాంగర్. చిరంజీవి లాగా కనబడే ఒక అతన్ని డోపుల్ గ్యాంగర్ అంటారు, అంటే సేమ్ ఫేషియల్ ఫీచర్స్ ఉన్న వాళ్ళని. ఓకే, ఇక్కడ ఏంటి? ద క్యూరియస్ కేస్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ డోపుల్ గ్యాంగర్ స్టేషన్స్ అంటే ఇక్కడ సేమ్ నేమ్స్ ఉన్న రెండు స్టేషన్స్, ఒకటే పేరు 2 స్టేషన్స్ ఉంటే జనాల కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా, అలా. సో ఇప్పుడు లాలగూడ అనేటి 2 ఉన్నాయంట. ఒకటేమో టువర్డ్స్ కాజీపేట, ఇంకోటి టువర్డ్స్ మల్కజ్గిరి నిజామాబాద్ సైడ్. టువర్డ్స్ కాజీపేట ఉన్నదేమో ఇట్స్ జస్ట్ ఫర్ అన్ ఆపరేషనల్ థింగ్, అండ్ టువర్డ్స్ మల్కజ్గిరి నిజామాబాద్ ఉంది, ఇట్స్ ప్రాపర్ స్టేషన్. అట్లా సేమ్ నేమ్స్ ఉండడం. జనరల్లీ డోపుల్ గ్యాంగర్ అంటే ఏంటి? సిమిలర్గా కనబడేవాళ్ళు, ట్విన్ లాగా కనబడాలి. ట్విన్స్ కాదు, నీలాంటి నీ పోలికలతో ఉన్న ఇంకొక మనిషి కనబడితే హీఈస్ డోపుల్ గ్యాంగర్ ఆఫ్ మీ అంటారు. మూవీస్లో డోపుల్ గ్యాంగర్ని యూజ్ చేసి రిస్కీ షూట్ చేస్తారు. ఓకే, పర్సియా మీన్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఇరాన్. పర్షియన్ రీజన్, ఇరాన్ ఉన్న రీజన్ని పర్షియన్ అంటారు. ఓకే, హైదరాబాద్లో ఇరానీస్ చాలామంది, వాళ్ళు ఎప్పటి నుంచో ట్రేడ్స్ చేసేవాళ్ళు. సో వాళ్ళకున్న ట్రేస్ చేయడం, ట్రేస్ మీన్స్ టు ట్రాక్ దెమ్. ఓకే, వాళ్ళకున్న లింక్స్ ఏంటి ఇరాన్ పీపుల్కి అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, మన దగ్గర హైదరాబాద్ ఫేమస్ ఇరానీ ఛాయ్, ఇట్స్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ దట్ ఇరాన్ పీపుల్ అది. నెక్స్ట్, ఉత్తమ్ అజ్యూర్స్ అన్ఇంటరప్టెడ్ ఎల్పిజి సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, అజ్యూరెన్స్ టు గ్యారంటీ, యాక్చువల్లీ టు గ్యారంటీ అంటే నేను చూసుకుంటా అది అవుతుంది. సో అన్ఇంటరప్టెడ్ గ్యాస్ సప్లై జరుగుద్ది, నేను చూసుకుంటా అని అజ్యూరిటీ ఇస్తుండే అన్నట్టు. ష్యూర్, అజ్యూర్. ఓకే, ష్యూర్ అంటే ఖచ్చితంగా జరగడం, అజ్యూర్ అంటే గ్యారంటీగా చేస్తా అని ఆ మీనింగ్లో అట్లా వర్డ్ ఫార్మేషన్ అయింది. నెక్స్ట్ ఈస్ ప్రైజెస్. ఇండియా మస్ట్ ఫైండ్ సోర్సెస్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ టు కర్బ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ అంటే రేట్స్ పెరగడం. ఓకే, రేట్స్ పెరగడం కాదు, హౌ ద రేట్స్ ఆర్ బిహేవింగ్. ఓకే, ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే రేట్స్ అన్నిటి కాస్ట్ ఫర్ కమోడిటీస్ పెరిగినాయి అన్నట్టు, ఆర్ ఎసెన్షియల్ థింగ్స్. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే కాస్ట్ ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్ తగ్గింది అన్నట్టు. సో ఇన్ఫ్లేషన్ ఇస్ ద చేంజ్ ఆఫ్ డైలీ కాస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ ఐటమ్స్, ఎసెన్షియల్ కమోడిటీస్. ఓకే, సో మొన్న మనం నేర్చుకున్నాం ఫిబ్రవరి ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఇట్ వాజ్ ఎట్ 10 month high at 3.2%. ఓకే, కంపేర్ టు ప్రీవియస్ మంత్. సో
అట్లా ఇన్ఫ్లేషన్ ఎప్పుడు రేట్ 3.2% పెరుగుతూ పోతే చాలా కాస్ట్లీ అయిపోతాయి ఎవ్రీ ఐటమ్. సో టు కంట్రోల్ దిస్ మనకి రేట్ పెరగడానికి మోస్ట్ రీజన్ ఏంటి? ఎనర్జీ. ఓకే. ఎనీ ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఎనర్జీ. అంటే దాన్ని దేని నుంచి వాడతాం? క్రూడ్ ఆయిల్. ఇఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆర్ కంట్రోల్డ్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 50 per barrel ఉందనుకోని మనకు చాలా వస్తువులు చాలా చీప్గా వస్తాయి. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలా తక్కువ కదా. నువ్వు 100 per barrel, 150 per barrel ఉంటే మన దగ్గరికి వచ్చేసరికి లీటర్కి 200 అక్కడ వరకు కూడా వెళ్తుంది. సో ఎవ్రీథింగ్ కన్జ్యూమర్ మళ్ళీ పాస్ చేయాల్సిందే. ఒక బ్రెడ్ని ఆ నుంచి ఇటు తీసుకురావడానికి 10 రూపీస్ అయిందనుకో, నెక్స్ట్ రేట్ పెరిగినప్పుడు 12 రూపీస్ అవుతుంది. సో నీకు అది పాస్ చేస్తారు. అట్లా ప్రతి ఐటెంకి పాస్ చేస్తారు. సో ఆర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ హెవీలీ డిపెండెంట్ ఆన్ క్రూడ్ ఆయిల్, ఎనర్జీ ప్రైసెస్. అండ్ మనమేమో వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం. సో మనకు మల్టిపుల్ సోర్సెస్ కావాలి మనం ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే. కర్బ్ మీన్స్ టు రెడ్యూస్, టు లిమిట్ అన్నట్టు, అంటే తగ్గించడం. ఓకే, తగ్గించడం. సో ఇండియా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, తగ్గించాలి అంటే సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్ పెరగాలి. సోర్సెస్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ఆర్ రిన్యూవబుల్ ఎనర్జీస్ని పెంచుకోవాలి. సో అట్లాంటివి కొన్ని చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఇండియన్ ఫ్లాగ్డ్ ఎల్పిజి క్యారియర్ క్రాసెస్ ద స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్, ట్రాకింగ్ డేటా. ఓకే, సో ఇండియా ప్రతి వెజిల్ అంటే షిప్స్కి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే షిప్కి ఫ్లాగ్ ఉంటుంది. ఓకే, టు విచ్ కంట్రీ ఇట్ బిలాంగ్స్ టు. సీలో ఎక్కడ చూసినా సరే ఎవ్రీ వెజిల్ హ్యాస్ ఇట్స్ ఓన్ కంట్రీస్ ఫ్లాగ్. ఓకే, సో ఇండియా ఫ్లాగ్ ఉన్న ఎల్పిజి క్యారియర్ మీన్స్ షిప్ అన్నట్టు, క్రాసెస్ స్ట్రేట్ ఆఫ్ హెర్ముజ్ని దాటుకొని వచ్చింది. బికాజ్ ఇరాన్ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు 2 ships ఇట్ సిమ్స్. మొత్తం మన 20 ships ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి. అందులోంచి ఒక 2 ships మరీ అర్జెంట్ ఉందని ఇండియా వాళ్ళు బ్రతిమలాడుకుంటే అడిగితే ఇట్స్ ఓకే అని 2 shipsని ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ కానికి పర్మిషన్ ఇచ్చారు. సో 2 ships స్టార్ట్ అయ్యాయి, వాటి మీద ఇండియా ఫ్లాగ్ ఉంది. ఓకే, సో విచ్ ఈజ్ క్యారింగ్ ఎల్పిజి, మన ఎల్పిజి గ్యాస్ రిలేటెడ్ థింగ్స్ని క్యారీ చేసే షిప్కి పర్మిషన్ వచ్చింది అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, గవర్నమెంట్ ఎక్స్ప్రెసెస్ కన్సర్న్ ఓవర్ మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ షిప్స్. కన్సర్న్ అంటే ఏంటి? వర్రీ. కన్సర్న్కి చాలా మీనింగ్స్ ఉంటాయి, ఇక్కడైతే వర్రీ. ఓకే, టు వర్రీ. సో ఇట్స్ వర్రీయింగ్ దట్ షిప్స్ గురించి చాలా మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని చాలా వర్రీ అవుతుంది గవర్నమెంట్ అని చెప్తున్నారు. సో హౌ టు ఫైట్ దట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అని వాళ్ళ ఉద్దేశం. ఓకే, ఇరాన్ కాల్స్ ఆన్ బ్రిక్స్ టు ప్లే పాజిటివ్ రోల్ ఇన్ గ్లోబల్ సెక్యూరిటీ. సో బ్రిక్స్ కంట్రీస్ ఉంటాయి. బ్రిక్స్ ఈజ్ ఎ గ్రూపింగ్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకే, దీస్ ఆర్ బిగ్ ఎకానమీస్ ఫార్మ్డ్ యాజ్ ఎ గ్రూప్. ఓకే, ఈ ఐ అంటే ఇండియా, ఆర్ అంటే రష్యా, బి అంటే బ్రెజిల్, సి అంటే చైనా, ఎస్ ఇస్ సౌత్ ఆఫ్రికా. నో బ్రిక్స్కి ఇంకా చాలా కంట్రీస్ జాయిన్ అయ్యాయి, కొన్ని సిస్టర్స్ కంట్రీస్ కూడా జాయిన్ అయ్యాయి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సో బ్రిక్స్ కంట్రీస్ని వాళ్ళు గ్లోబల్ సెక్యూరిటీ కోసం మీరు కూడా ఏదో చేయండి. ఎప్పుడు నాటో చేతిలోనే గ్లోబల్ సెక్యూరిటీ ఉండకూడదు. నాటో ఈజ్ ఎ మిలిటరీ ఆర్గనైజేషన్, యాజ్ ఐ సెడ్, మిలిటరీ అలియన్స్. రష్యా యుక్రెయిన్ వార్ జరిగేదంతా నాటో కోసమే. యుక్రెయిన్ని నాటోలో మెంబర్ చేసుకుంటామని నాటో చెప్తుంది. రష్యా యుక్రెయిన్ అవ్వడానికి వీల్లేదు. బికాజ్ నాటో వచ్చి రష్యా నైబర్ దాకా వచ్చిందంటే ఇక్కడ నుంచి మిసైల్ లాంచ్ చేయడం రష్యాకి ఈజీ కదా. సో యుక్రెయిన్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ దిస్ నాటో అనేది, దాని మీదనే వచ్చింది రష్యా యుక్రెయిన్ వార్. ఓకే, నాటో ఈజ్ మిలిటరీ అలయన్స్, బ్రిక్స్ ఈజ్ అగైన్ ట్రేడింగ్ అలయన్స్. సో దే డోంట్ సపోర్ట్ మిలిటరీలీ. ఒకరికి ఏమన్నా అయితే ఇంకొకరు వచ్చి మిలిటరీ సపోర్ట్ ఇవ్వరు. దే విల్ జస్ట్ సపోర్ట్ ట్రేడ్, వాళ్ళ గూడ్స్ ట్రాన్స్ఫర్ కోసం వాళ్ళు చేసుకునే ట్రేడింగ్ అగ్రిమెంట్స్ అవి. ఓకే, సో ఇరాన్ చెప్తుంది బ్రిక్స్ కంట్రీస్ని కొంచెం మీరు కూడా పాజిటివ్ రోల్ ప్లే చేయాలి గ్లోబల్ సెక్యూరిటీ కోసం అని చెప్తుంది. వెస్ట్ ఏషియా క్రైసిస్ చోక్స్ ఏపీ మ్యాంగో పల్ప్ ట్రేడ్. చోక్స్ అంటే టు సఫోకేట్ అంటే చోక్ అని ఇప్పుడు మనం మెడని పిసికినప్పుడు మనం అయ్యే ఫీలింగ్ని చోకింగ్ అంటారు. సౌత్ ఆఫ్రికన్స్ ఆల్వేస్ చోక్ ఇన్ ద ఫైనల్స్, అంటే ఫైనల్ వరకు వస్తారు, ఫైనల్లో వచ్చేసరికి సరిగ్గా పర్ఫామ్ చేయరు. సో దట్స్ చోకింగ్. ఎవరైనా మనకు మంచి పర్ఫార్మెన్స్ చేయలేదనుకో, ఎక్కువ బాల్స్లో తక్కువ రన్స్ కొట్టారనుకో, వాళ్ళు కూడా చోకర్ అంటారు కదా క్రికెట్లో. అలా చోక్ సీన్స్ టు సఫోకేట్, టు అన్కంఫర్టబుల్లీ నియర్ ద ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్, అంటే అన్కంఫర్టబుల్ పొజిషన్లో ఇబ్బందికర సిచ్యువేషన్స్లో పెట్టడం చోకింగ్. సో వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఏపీ మ్యాంగో పల్ప్ ట్రేడ్ కూడా ఇబ్బంది వచ్చింది. చోకింగ్ మీన్స్ అది సర్వైవ్ అవ్వలేకపోతుంది, బికాజ్ ఇట్స్ వెరీ రేర్, తగ్గిపోయింది. ఇట్స్ నాట్ లైక్ డెడ్, బట్ ఇట్స్ వెరీ
సఫకేటింగ్గా ఉంది. సఫకేటింగ్ అంటే ఊపిరాడకుండా ఉండడం అట్లా. చోక్ మీన్స్ దట్ థింగ్. ఓకే. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్. హోప్ యూ హ్యావ్ ఎ గుడ్ లెర్నింగ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్. గుడ్ డే.